నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పంట పొలంలో పడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి తల్లిదండ్రులతో పాటు కుమారుడు కూడా చనిపోయాడు. మృతులు సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం, కొడుకు కిషన్, భార్య బాలమణిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు మా సాటాపూర్ గ్రామానికి చెందిన ఊర్సు గంగారాం మరియు వాళ్ళ భార్య గంగామణి, పెద్ద కొడుకు కిషన్ మన పెగడపల్లి శివార్లోని పొలం వద్ద అంటే మన పందుల వేట కోసం వచ్చిన వాళ్ళ పని వేట చేయడమే. వాళ్ళు ఇక్కడ ఈ పొలం యజమాని అజాగ్రత్త వలన కరెంట్ వైర్లు తీగ పెట్టిండేమో ఆయన అంటే పొలం గురించి ఆ కరెంట్ వైర్లు తగిలి నిండు 3 ప్రాణాలు పోవడం జరిగింది. ఈ చాలా పేద కుటుంబం వాళ్ళకు, ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకు పెళ్లికి వచ్చిన ఒక కూతురు ఉంది, ఇంకా చిన్న కూతురు ఉంది. చాలా పేద కుటుంబం, వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇది అసలు మేము వచ్చి చూసిన తర్వాత ఈ కరెంట్ డిపార్ట్మెంట్ది కూడా కనబడుతుంది, పొలం యజమానిది కూడా కనబడుతుంది. ఎందుకంటే కింద వైర్లు ఎక్దం కిందనే ఉండే ఎవరైనా అది కనబడే ఆ వైర్లు అజాగ్రత్తగా ఉండడం వల్లనే ఈ 3 ప్రాణాల కారణంగా వెళ్ళిపోయినాయి ఈరోజు. ఓకే, దీనికి సంబంధించి ఘటనపై మరిన్ని విషయాలు మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అక్కడ ఎలా జరిగింది, ఘటన ఎలా జరిగింది, అసలు అక్కడ ముగ్గురు చనిపోవాల్సిన కారణం ఏమిటి? సాయిరా, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఇటు రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో ఈ రోజు ఉదయం అడవి పందుల వేటకు వెళ్ళినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు మృతి చెందడం స్థానికంగా అయితే కలకలము రేపుతా ఉంది. అయితే ఇదే మండలం చెందినటువంటి సాటాపూర్ చెందినటువంటి వీరు పెగడపల్లి గ్రామం శివారులో ఉన్నటువంటి పంట పొలాల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. అయితే గ్రామంలో పందుల వేటకు పందులు పట్టియడానికి వచ్చినటువంటి పరిస్థితిలో పందులు అటువైపు ఉన్నటువంటి పొలాలకు పరిగెత్తున్న పరిస్థితి. ఆ పరిగెత్తున్న క్రమంలోనే ఆ పొలాలకు వెళ్ళినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి వీరు మృతి చెందారు. అయితే ఓర్పు గంగారం, ఆయన కొడుకు కిషన్, అతని భార్య బాలమణి అక్కడికక్కడే విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన పరిస్థితి ఉంది. అయితే కరెంటు వైర్లు కిందికి వ్రేలాడడం, అదే విధంగా దానికి పైకి లేపకపోవడంతో ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇటు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా అయితే పందుల వేటకు వెళ్ళినటువంటి క్రమంలోనే విద్యుత్ వైర్లు కింద పడి ఉండడంతోనే వీరు మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. శ్రీరామ్. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు.